సో ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ ఎలా చెప్పాలి, మా యూట్యూబ్ ఛానల్ చాలా చిన్నది, ఓకే 2000 మెంబర్స్ అంతే. ఓకే ఇట్స్ నాకు ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు, ఈ సాంగ్ ఎలా రిలీజ్ చేయాలో తెలియదు. కష్టపడ్డాం బాగా సాంగ్ రిలీజ్ చేసాం, ఎలా రీచ్ అవుతుందో తెలియదు. ఐ వాంటెడ్ అంటే నా ట్రైన్ బట్టే ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు గెట్ దిస్ మెసేజ్. నా ముఖము నా పేరు కప్పడం పర్లేదు, ఐ జస్ట్ వాంటెడ్ దట్ మెసేజ్ టు రీచ్ ఎవ్రీ వన్. బట్ ఆ మెసేజ్ రీచ్ కావాలంటే ఇట్ డజంట్ గో ఇఫ్ దెర్ ఇస్ నో క్వాలిటీ. సో అందుకే ఇంతకుముందు చాలా పాటలు రాసినాను, ఒక్క పాట కూడా నేను బయటకు తీసుకురాలేదు, అంటే ఈ వీడియో సాంగ్ తీసుకురాలేదు. ఇది ఎందుకు అలా చేశానంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ మెసేజ్. ఐ వాంట్ దట్ మెసేజ్ టు గో అవుట్. ఐ వాంట్ దట్ మెసేజ్ టు హీల్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఐ డిడ్ మై బెస్ట్. కాకపోతే టు బి ఫ్రాంక్ అంటే ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, అంటే ఎవరితో కొలాబ్ అవ్వాలో తెలియదు. అంటే చాలా మంది దైవ సేవకులు దే సపోర్టెడ్ మీ లాట్, అంటే ఈ పాట బయటకు రావడానికి. బట్ ఆ మూమెంట్ లో ఆ సాంగ్ ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు నాకు. అంటే ఎవరు ఎంత ప్రమోట్ చేస్తే ఇట్ డజంట్ గో. అంటే ఇంత 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 ఈ రోజు ఇంత స్ప్రెడ్ గా ఎలా అయిందంటే ఇది కేవలం దేవుని కృప. నేను నా ప్రయత్నాలు చేస్తా ఉన్నాను, అండ్ ఐ ట్రై టు, అంటే ఏదైనా యూట్యూబ్ ప్రమోషన్ లో చేయొచ్చా అని ఎన్ని